జగిత్యాల జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిన్నీస్ బుక్ రికార్డ్ గ్రహీత సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ యోగాపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా స్పందించారు. ఒక గుండుపిండుపై ఒంటికాలిపై బ్యాలెన్స్ చేస్తూ యోగా ఆసనంతో ఉన్న నటరాజు మహిళ విగ్రహాన్ని మైనా పెన్సిల్ కలర్తో రూపొందించారు. ప్రతి ఏడాది యోగా డేను ఒక సందేశాత్మక కళా ప్రతిమగా మార్చుకుంటున్నామని తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో యోగాంధ్ర కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్యతో పాటు నియోజకవర్గ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సామూహిక యోగాలో భాగంగా వేలాది మంది పట్టణవాసులు యోగా గురువులు సూచనలతో యోగా చేస్తూ ఉత్సాహంగా ఈ స్వేచ్ఛ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా అనేది ప్రతి మనిషికి ఎంతో ప్రధానమైనదని, యోగాను ఒక దినచర్యగా అలవాటు చేసుకుంటే ఉత్సాహంగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న థాయ్ ఎయిర్లైన్స్ 3C329 ఫ్లైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. టేక్ ఆఫ్కి కొద్దిసేపటికి ముందు ఈ టెక్నికల్ ఇష్యూ గుర్తించడంతో విమానాన్ని ఆపేశారు. సర్వతమే అప్రమత్తమైన విమాన సిబ్బంది ప్రయాణికులను విమానం నుండి దించేశారు. ప్రస్తుతం ప్రయాణికులు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎయిర్లైన్ యాజమాన్యం చర్యలు చేపడుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మాఫియాపై పోలీసులు దాడులు చేశారు. ఈ కేసులో స్పెషల్ ఆపరేషన్స్ టీం ఆధారంగా 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో నిందితుల వద్ద నుండి 500 గ్రాముల గంజాయి, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మైలార్దేవ్పల్లి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రెంచల్ మండలం సాటాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తిరుపతి దర్శనానికి వెళ్లిన లక్ష్మీ దంపతులు, వారి కూతురు శిరీష అదృశ్యమయ్యారు. జూన్ 14న తిరుపతి బయలుదేరిన ఈ కుటుంబం జూన్ 17 మంగళవారం తిరుగు ప్రయాణంలో ఉన్నామంటూ బామ్మర్ది ఇస్లావత్ రవీందర్ కు చివరి ఫోన్ కాల్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇంటికి రాకపోవడంతో బంధువుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. బామ్మర్ది రవీందర్ రెంచల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. వారి సమాచారం కోసం బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బండ్లగూడ సాయిబాబా నగర్ కాలనీ రోడ్ నంబర్ 4లో భావోద్వేగాలకు గురి చేసిన సంఘటన వెలుగు చూసింది. ఇంజనీర్గా పనిచేస్తున్న స్రవంతి అనే మహిళ తన భర్త ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీధర్ కుమార్ను ప్రేమ పేరుతో నమ్మించి తల్లిదండ్రుల అభిమతాన్ని విస్మరించి వివాహం చేసుకున్నారని స్రవంతి చెప్పింది. అయితే పెళ్లైన 5 నెలలకే శ్రీధర్ అనాలోచితంగా వదిలిపెట్టి మరో పెళ్లి చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని స్రవంతి ఆరోపించారు. నువ్వే నా ప్రపంచం, నువ్వు లేకుండా ఉండలేను అంటూ ప్రేమ నాటకం ఆడి ఇప్పుడు మోజు తీరగానే తల్లి సహకారంతో ఇంట్లోకి రానివ్వకుండా బయటకు పంపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా తిరుమల కల్తీ నెయ్యి కేసులో తనకు నోటీసులు జారీ చేసి విచారణ జరపడంపై వైవి సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు అప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. తనపై విచారణకు అధికారం లేని అధికారి ద్వారా నోటీసులు జారీ చేయడం సరైంది కాదని అప్పన్న పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ నిర్వహించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ నెయ్యి కేసులో విచారణ చేపట్టిన ఏఎస్పీ వెంకట్రావుకు విచారణ చేయడానికి హక్కు లేదని పేర్కొంది. ఆయన సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్తో సభ్యుడు కాదని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును ఏఎస్పీ వెంకట్రావును అధికారికంగా నియమించి సిబిఐ అని పేర్కొంటూ విచారణకు సంబంధించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కేంద్రంలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై ఆందోళనకు దిగారు. ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై వంట చేసుకుంటూ భోజనం చేస్తూ వాహనాలు ఆపి నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పటికీ పేదలకు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట బండారి గుంపు గ్రామంలో సమ్మక్క సారలమ్మ దేవాలయానికి ప్రతిరోజు ఓ నెమలి వచ్చి సందడి చేస్తోంది. ఈ ప్రత్యేక నెమలి ఉదయం గుడి దగ్గరికి వచ్చి సాయంత్రం వరకు అక్కడే గడిపి రాత్రి పడుకునే సమయానికి మళ్లీ అడవిలోకి వెళ్లిపోతుంది. గత 6 ఏళ్లుగా ఇదే నెమలి నిత్యముగా వస్తుండటంతో భక్తుల్లో విశేష ఆసక్తి పెరిగింది. 6 ఏళ్లుగా ఇలాగే వచ్చి వెళుతూ ఉండడంతో సాక్షాత్తు సమ్మక్క సారలమ్మ అమ్మవారే నెమలి రూపంలో వచ్చి ఇక్కడే తిరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో జరిగే ఏర్పాట్లను మంత్రి సవిత పరిశీలించారు. ఆర్కే బీచ్లో నాయకులతో కలిసి మంత్రి సవిత యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో లేబర్ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ వెంకట శివుడు యాదవ్, టీడీపీ నాయకులు ఆలం నర్సానాయుడు తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు వజ్రాన్ని దానం చేశాడు. హుండీ ఆలయ లెక్కింపులో ఈ విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని రాజంపేట సామూహిక దేవస్థానాలు ఈవో కొండారెడ్డి అధికారికంగా ప్రకటించారు. వజ్రంతో పాటు టెస్టింగ్ కార్డు, భక్తుడు రాసిన లేఖను కూడా హుండీలో సమర్పించినట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. అన్నపూర్ణ అనే మహిళ వాకింగ్ చేయడానికి ఉదయం ఒంటరిగా వెళ్లిన సమయంలో దుండగులు మహిళపై విరుచుకుపడి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న మహిళను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మహిళ మెడలో బంగారం లేకపోవడంతో బంగారం కోసమే దుండగులు దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21 నుండి జూలై 15 మధ్య 16 అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను తగ్గిస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ నెల 12న అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం తర్వాత పలు విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో షెడ్యూల్లో స్థిరత్వాన్ని పునరుద్ధరించింది. ప్రయాణికులకు చివరి నిమిషంలో అసౌకర్యాన్ని నివారించే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా పేర్కొంది. భారీ సైజు విమానాలతో నిర్వహించే సర్వీసులను 15% తగ్గించినట్లు తెలిపింది. జూన్ 21న ప్రారంభమై జూలై 15న ఈ విమాన సర్వీసులు తగ్గింపు ముగుస్తుందని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం 8వ రోజుకు చేరింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణుల వర్షం కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. ప్రతిగా క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులను ఇజ్రాయిల్ పైకి టెహ్రాన్ ఎక్కుపెట్టింది. గత వారం రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇరాన్ క్లస్టర్ మందుగుండ్లు సామాగ్రిని ఉపయోగించడం ఇదే తొలిసారి. దీంతో 8వ రోజుగా జరుగుతున్న దాడులు, ప్రతిదాడుల పరంపర ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. చెన్నై నుంచి మదురై వెళ్లే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం గుర్తించడంతో విమానాన్ని వెంటనే తిరిగి చెన్నై విమానాశ్రయానికి తరలించారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సిబ్బంది చాకచక్యంతో ప్రమాదం తప్పింది. ప్రమాదం నివారించిన పైలట్కు అధికారులు అభినందనలు తెలిపారు. ఇండిగో సంస్థ ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ప్రయాణికుల భద్రతే తమకెప్పుడు ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేసింది.